షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ గ్రంథకర్త దేవుడు తనకు బయలుపరిచిన విషయాన్ని సవివరంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క విమోచన గురించి ఇక్కడ ఈ భాగం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని నీతి ఇప్పటికీ సమీపంగానే ఉందండి. రక్షణకర్త ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. అది ఆల్రెడీ బయలుదేరింది అనేటువంటి మాటను మనం గ్రహించాలి. వెంటనే అంటున్నాడు, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ప్రభువు రక్షణకర్త, ఆయన విమోచించువాడు, పాపము నుంచి శుద్ధీకరించి నీతితో కప్పేవాడు, నీతి వస్త్రమును ధరింపు చేయువాడు. కేవలము ఇజ్రాయేలులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి, ద్వీపవాసులు సైతం నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రభునందు ప్రియులారా ఆలోచించండి. మనము ఆయన మాటలను ఎంత విశ్వసిస్తామో సత్యాన్ని అంత గ్రహిస్తాం. విశ్వాసము లేని చోట సత్యమునకు చోటు ఉండదు కదా. దేవుడు నీతిమంతుడు, ఆయన రక్షించువాడు, మానవులను రక్షించువాడు, రక్షణకర్త ఆయన. ఎవరు ఆయన రక్షణను అంగీకరిస్తారో వారు తీర్పు దినమున ఖచ్చితంగా తల ఎత్తుకుంటారు. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును అంటున్నాడు. తీర్పు రోజున తప్పించుకోవాలి అన్నా, తల ఎత్తుకుని దేవునికి జవాబు ఇవ్వాలి అన్నా, సమాధానం చెప్పాలి అన్నా, భూమి మీద దేవుడు మనకిచ్చిన నీతిని కాపాడుకుంటూ జీవించాలి. మరలా మురికి చేసుకోకూడదు. శుద్ధి అయినటువంటి మనం అపరిశుద్ధతతో పాలు పంపులు ఉండకూడదు. ఎవరైతేనేమి అందరూ ఆయన ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకోవాలి. దేవుని బాహువును ఆశ్రయించాలి. ఆయన బాహువులు రక్షించేవి, పట్టుకునేవి, ఎత్తుకునేవి, మనల్ని పట్టించుకునేవి. నేను రక్షింపబడిన వాడను, నేను రక్షింపబడిన దానను అన్న నిశ్చయత కలిగి మనము జీవించాలి. ఏమండి, ఇప్పటికీ ఆయన బాహువులు చాపి, చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. రమ్మని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానాన్ని మన్నిస్తున్నామా? ఈ పిలుపు నాకు కాదు, ఈయన నన్ను కాదు పిలిచేది అని దూరంగానే ఉంటున్నామా? గ్రహించాలి విషయాన్ని. కేవలము యెరూషలేమునకు దీవెనకు సంబంధించి మాత్రమే కాదండి. దేవుని ఉద్దేశ్యం ఏమిటో ఆయన మనస్సులో ఉంది. దేవుని మనస్సులో ఉన్న ఉద్దేశ్యం మనం గ్రహించాలి అంటే ఆయనకి సమీపస్తులుగా జీవించాలి. ముందు నీవు రక్షించబడ్డావా? దేవుని మనస్సెరిగి జీవిస్తున్నావా? ఆయన ప్రభావాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ప్రభు సూటిగా అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం? రేపు తీర్పు దినమున ధవళ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మన దగ్గర జవాబు ఏముంటుంది ప్రియులారా? ఆయన అందరికీ ప్రభు, అందరికీ ఉపకారి. ఆయన నీతి మనకు సమీపంగా ఉంది. క్రీస్తు సమీప బంధువుడు. రక్షణ బయలుదేరింది. మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం.
పాత జీవితాన్ని కడుక్కుంటానికి, రోత జీవితాన్ని విడిచిపెట్టేయటానికి, చెడు నుంచి దూరంగా జరగటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు. ద్వారాలు తెరిచి ఉన్నాయి. చెడుని విడిచిపెట్టేసేయాలి. ఆయన తన ప్రశస్త రక్తము చేత కడుగుతున్నాడు. తన నీతి అనే వస్త్రాన్ని తొడుగుతున్నాడు. తీర్పు దినమున సంతోషంగా తలెత్తుకుందాం. దేవుని చేత కిరీటాలు ధరింప చేసుకుందాం. ఆ తీర్పు దినమున సిగ్గుపడే వారంగా బ్రతకూడదు. ఆయన బాహువులను ఆశ్రయిద్దాం. ఆయన హస్తమే సమస్తము అని మనము గ్రహించి ఆయన్ని ఆరాధించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.